ఈ లాస్ట్ 1.5 మంత్లో ఒక 60-70 ఇంటర్వ్యూలు ఇచ్చుంటాం. 60-70 చోట్ల లైక్ అన్నీ కలిపి ఇంటర్వ్యూస్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ప్రెస్ మీట్స్ అండ్ పబ్లిక్ అపియరెన్సెస్. దిస్ ఎంటైర్ రాకాసాన్ని ప్రమోట్ చేసే ఈ మొత్తం జర్నీలో నేను ఎందుకు పింక్ ఎలిఫెంట్ పెట్టాను, అసలు నాకెందుకు, నేను ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఏదో చిన్న క్యూట్ కథ ఏదో రాసుకొని చేసుకుందాం అనుకున్న నేను ఐ హ్యావ్ నో ఐడియా వై గాడ్ ఆర్ యూనివర్స్ చోజ్ మీ. బట్ ఎవ్రీ సింగిల్ డే నేను కళ్ళు తెరిచిన ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ for giving me the freedom, for believing in me and for trusting in me. And one of my strongest pillars, Pink Elephant Pictures ila undi, andariki ila cheppin date ki release avutundi. Everyone adi okka women maatho work chesina actresses or other women technicians safe ga feel avutunnaru ante one of the biggest pillars of support is Ramesh garu our EP. Thank you so much. అంటే నేను థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే యు ఆర్ విత్ మీ, వీఆర్ వన్. అండ్ సారీ, పేరున మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మీరే నన్ను ఫైన్ చేశారు సార్, నేను మిమ్మల్ని ఫైన్ చేయడం ఏంటి సార్. యోర్ మ్యూజిక్ సెన్స్ అండ్ మీకున్న టాలెంట్, I don't know guys, I don't know why people say I do feel very grateful that everyone says that, but I feel like pratidi raspet untundi. మీరందరూ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వచ్చి మీరందరూ నాకు ధైర్యం ఇవ్వాలి అని రాసిపెట్టుంది. దట్ ఈస్ వై యూ గైస్ కేమ్ త్రూ మీ. ఏంటో సడన్లీ ఐ ఫీల్ లైక్ వన్ మదర్, లైక్ ఐఎమ్ గివింగ్ బర్త్ టు ఆల్ దీస్ పీపుల్. మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మేము వర్క్ చేసింది. అనుదీప్ గారు, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ ఫర్ ద థర్డ్ టైమ్. విజయ్ మాస్టర్, జేడి మాస్టర్ అండ్ భాను మాస్టర్, ఇంత అంటే చాలా తక్కువ టైంలో మీరు సచ్ గ్రేట్ కొరియోగ్రఫీ మాకు చేసి పెట్టారు. మీరు పెద్ద మూవీస్ చేస్తున్నారు అందరూ, అది ఒక చిన్న సినిమా, లైక్ అ న్యూ హీరో అట్లా ఏం చూసుకోకుండా మీరు చెప్పినట్టు మీరు పుష్పకి లేకపోతే పెద్ద మూవీస్కి ఎంతైతే ఎఫర్ట్ పెడతారో అంతే ఎఫర్ట్ తోటి యూ వర్క్ ఫర్ అస్. అండ్ దాట్ షోస్ మీకు మీ ఆర్ట్ అంటే ఎంత ఇష్టం, చిన్న పెద్ద కాదు, ఆర్ట్ ఈజ్ ఆర్ట్ అని. సో దట్స్ ఫర్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్. మై డిఓపి రాజ్ గారు, యూ ఆర్ అ గ్రేట్ ఫైండ్ సార్. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టైంలో కలిసినప్పుడు ఐ డిడ్ నాట్ సీ మీ ప్రీవియస్ వర్క్. షార్ట్ ఫిల్మ్ చేశారు, ఎక్కడున్నారేనా? ఓకే, షార్ట్ ఫిల్మ్ డిఐలో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్ ఏదో చేశారు. బట్ రాజ్ గారు ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత R&D చేస్తారంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవన్ హూ వర్క్స్ యాజ్ హార్డ్ యాజ్ హిమ్. అంటే ప్రతి సినిమా, ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని. అండ్ రాజ్ గారు విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఆయన పింక్ ఎలిఫెంట్లో సింగిల్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు పెళ్ళయింది. నౌ హీ హ్యాస్ లైక్ అ హ్యాపీ లైఫ్ అండ్ we really hope that we work for many more projects together. Raj garu, I really respect your work ethic. Vijay master, నేను ఏం చేసినా మిమ్మల్ని సెట్లో చూసినప్పుడు నాన్నని చూసినట్టే ఉంటుంది మాస్టర్. అంతే ప్రేమగా చూసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాన్సా ఇందాక అన్నారు, అన్నీ చేస్తాడు ఈయన, అన్నీ కావాలి ఈయనకి అని. ఈయనకు అన్నీ కావాలి కాబట్టే ఐ వుడ్ గివ్, నేను ఎవరికైనా ఒక కొన్ని రోజులు, సార్ మీరు చూసేసుకోండి, నాకు అసలు సంబంధం లేదు, యూ టేక్ కేర్ ఆఫ్ అంటే నేను హాయిగా ఉండగలుగుతానంటే దట్ ఇస్ అన్వర్ అలీ గారు, ఆర్ ఎడిటర్. మీరు ఒత్తి ఎడిటర్ లాగా ఇది ఒక్కటి నేను ఎడిట్ చేసి వెళ్ళిపోతాను, మిగతా వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, యు ఆర్ నాట్ దట్ సార్. మీరు ఏం చేసినా, చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఏది చేసినా నాది, నేనే చేస్తా. ఇప్పుడు నేను చేస్తా, నా ఇష్టం, దిస్ ఇస్ మైన్ అనుకొని చేస్తారు. యూ ఓన్ ద హోల్ థింగ్ సో మచ్ అండ్ దట్ ఈస్ వై వీ రియలీ లవ్ యూ.
అట్లా కింద పడి దెబ్బలు తగిలించుకోవద్దు సార్ ప్లీజ్. నా గుండాగినంత పని అయింది పొద్దున్న.